విష్ణుపురంలోని పరమానందయ్య, లక్ష్మి అనే దంపతులు ఉండేవారు. పరమానందయ్య వృత్తిరీత్యా పండితుడు. అతనికి ఏకైక సంతానం రంగనాథం. రంగనాథం తన కుమారుడు తనతో పాటు విద్యాలయంలోకి వచ్చి విద్య నేర్చుకుంటూ ఉండేవాడు. పిల్లలందరినీ ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు పరమానందయ్య. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎంతో గౌరవంగా ఉండేది. రంగనాథం పెద్దగా చదువుకుని రాజు కొలువులో చేరాడు. అతనికి పెళ్లి సంబంధాలు చూశారు. అదే ఊరిలో తమ వద్దే చదివిన అనసూయ పెళ్లి చేసుకోవలసిందిగా సంబంధాలు తెచ్చారు. తెలిసిన అమ్మాయి కనుక తనకు అనుకూలంగా ఉండి తల్లిదండ్రుల్ని ప్రేమగా కనిపెట్టుకొని చూసుకుంటుంది అనుకున్నాడు. రంగనాథం పెళ్లికి ఒప్పుకున్నాడు. అనసూయ అత్త మామలు బాగానే చూసేది. అది కొన్నాళ్ళ వరకు. 4 నెలలు దాటాక వారిపై కసురుకోవడం, వారేమైనా పనులు చెబితే చేసేదే కాదు. మంచినీరు తెచ్చి ఇవ్వమంటే పని ఉంది అని చెప్పేది. మీరే చేసుకోండి అని చెప్పేది. ఏదైనా తెమ్మంటే డబ్బులు ఖర్చయిపోతున్నాయని గుణగసాగేది. దాంతో వారికి ఆమె మనస్తత్వం అర్థమయ్యింది. తమ ఉనికి ఆమెకు ఇష్టం లేదని అత్త మామ భావించారు. కనుక కుమారుణ్ణి వదలలేక ఆమె ఎన్ని రకాల అవమానించినా భరిస్తూ అక్కడే ఉండసాగారు. అనసూయ వేరే కాపురం పెడదామని భర్తను వేధించసాగింది. లేదా అత్తమామను ఏదైనా ఆశ్రమంలో చేర్పించండి అని చెప్పింది. రంగనాథం ఒప్పుకోలేదు. అనసూయ గంటకు భర్తను వేధించసాగింది. దాంతో ఆమెకి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుని నిర్ణయం తీసుకున్నాడు రంగనాథం. 4 రోజుల తర్వాత అనసూయ తల్లిదండ్రులు తమ ఇంటికి చూడడానికి వచ్చారు. వారికి మర్యాదలు చేసిన రంగనాథం కొలువుకు వెళ్ళిపోయాడు. భోజనమయ్యాక ఎలా ఉన్నారు అని అమ్మను నాన్నను అనసూయ ప్రశ్నించింది. దాంతో వస్తున్న కన్నీరు అదుపు చేసుకుంటూ ఇంట్లో నుంచి మీ వదిన మమ్మల్ని తరిమివేసింది అని ఏడుస్తూ చెప్పింది తల్లి. అనసూయ కళ్ళు తిరిగాయి. అదేంటి, మిమ్మల్ని బయటకు పంపడం ఏంటి అంటూ ఆగ్రహంతో వారిని ప్రశ్నించింది. అవునమ్మా, నిజమే. నీ వదినే సామాన్యురాలు కాదు. తనను తన భర్తతో ఏకాంతంగా ఉండాలని భావించి మమ్మల్ని బయటకు పంపించేసే ప్రయత్నించింది. ఎన్నో రోజుల నుంచి నీ అన్నను వేధించుతూ ఉంది. వాడు ఒప్పుకోలేదు. చివరకు గొడవ పెట్టుకుంది. మమ్మల్ని బయటకు వెళ్ళేలా చేసింది. పౌరుషంతో మేము నీ వద్దకు వచ్చాము. ఇక్కడే ఉండటం ఏదైనా అనాథ ఆశ్రమానికి వెళ్దామా అని ఆలోచిస్తూ ఉన్నాము. లేదా వృద్ధ ఆశ్రమంలోకి వెళ్ళి మమ్మల్ని అక్కడ దించు అని కూతురుకు తల్లిదండ్రులు చెప్పారు. దాంతో అనసూయ తల తిరిగిపోయింది. సాయంత్రం భర్త రాగానే తన వదిన చేసిన పనికి గురించి చెప్పి తన అన్నను పిలిచి మందలించు అని చెప్పింది. అన్న రాజేశం రాగానే తల్లిదండ్రులకు చేసే పద్ధతి ఇదేనా అని గొడవ పెట్టుకుంది. దానికి కతడేం మాట్లాడలేదు. మీ వదిన వారిని వెళ్ళగొట్టింది అన్నాడు. అది బయటకు వ్యక్తి. నీవు వారి కొడుకువు కదా, నీకు పౌరుషం లేదా? తల్లిదండ్రులను వృద్ధ ఆశ్రమంలోకి పంపుతావా అని కడిగేసింది. రామేశం తల్లిదండ్రులు తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి అనసూయ తన అత్తమామల జోలికి వెళ్ళలేదు. అత్తమామను కూడా తల్లిదండ్రులు వంటి వారే కదా అని వారి కుమారుడు నుంచి విడదీయడం పాపమని భావించింది. ఆనాటి నుంచి వారిని వేధించగా బాగా చూసుకొనసాగింది.